ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో గోంగూర చిక్కుడు అండ్ మామిడికాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కడాయి పెట్టేసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అండ్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకుందాం. కొంచెం వేడి అయిన తర్వాత మనం ఇప్పుడు కరివేపాకు వేసేసుకుందాం. సో కరివేపాకు వేసేసుకొని మీకు పోపు దినుసులు కావాలంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు, అది జస్ట్ ఆప్షనల్ మాత్రమే. అండ్ ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటో అనేది ఒకటే వేసుకున్నాం, ఎందుకంటే మ్యాంగో వేస్తున్నాం కాబట్టి పులుపు ఎక్కువ అవుతుంది. దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్. అండ్ మేము వచ్చి ఇక్కడ చెన్నైలో మసాలా కారం యూస్ చేస్తాము. పసుపు, కారం అండ్ మసాలా దాంట్లోనే యాడ్ అయి ఉంటుంది, సో అది యాడ్ చేశాను. సో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకుని గోరుచిక్కుడు అండ్ మ్యాంగోస్ వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి కారం పట్టేంత వరకు. సో మనకి ఇప్పుడు గోరుచిక్కుడు అనేది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక గ్లాస్ వాటర్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. సో గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని ఒక 20 to 15 మినిట్స్ అలా మనం బాయిల్ చేసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి గోరుచిక్కుడు అండ్ మామిడికాయ కర్రీ రెడీ.